హాయ్. సో ఈరోజు మనకి జావాస్క్రిప్ట్లో ఇవాళ క్వశ్చన్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింటింగ్ స్టేట్మెంట్స్. యాక్చువల్గా మనకి జావాలో కూడా ఈ ప్రింటింగ్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. ప్రింట్ఎల్ఎన్ అంటే న్యూ లైన్లో ప్రింట్ అవుతుంది అవుట్పుట్, ప్రింట్ అంటే అదే లైన్లో ప్రింట్ అవుతుంది. ఈ ప్రింట్ఎల్ఎన్ ప్రింట్ ఇది మనకి జావాలో. ప్రింట్ ఎఫ్ కూడా ఉంటుంది, అది పెద్ద కదా, అది జావాలో. బట్ ఇప్పుడు మనకి జావా స్క్రిప్ట్కి వస్తే మనకి కన్సోల్ డాట్ లాగ్, డాక్యుమెంట్ డాట్ రైట్, అలర్ట్, ఈ మూడు ఉంటాయి. ఓకేనా? అంతే. మనకి ప్రింటింగ్ స్టేట్మెంట్స్ అంటే కన్సోల్ డాట్ లాగ్, అలర్ట్, డాక్యుమెంట్ డాట్ రైట్. డాక్యుమెంట్ డాట్ రైట్ గురించి చెప్పాలంటే ఫస్ట్ మీరు సంథింగ్ డాక్యుమెంట్ డాట్ రైట్ రాశారనుకోండి, అది మీకు వెబ్ పేజ్ మీద కనబడుతుంది డైరెక్ట్. అది మీరు అలర్ట్ అన్నారనుకోండి, మీరు సపోజ్ ఏదైనా ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు ఏదైనా సరే ఒక ఫామ్లో ఒక కంటెంట్ ఫిల్ చేయలేదు, అప్పుడు అది మీకు ప్లీజ్ ఫిల్ దిస్ ఫీల్ అని చెప్పి వస్తుంది కదా, అది అలర్ట్. అలాగనే కాదు, సపోజ్ మీరు ఒక కోడ్ రాశారు జావా స్క్రిప్ట్లో, ఏజ్ అనేది ఒకవేళ గ్రేటర్ దాన్ 18 అయితే ఎలిజిబిలిటీ ఓట్ అని, ఎల్స్ అలర్ట్ అని చెప్పి నాట్ ఎలిజిబిలిటీ ఓట్. సో నేను 18 కన్నా ఎక్కువ అంటే చేస్తే అలర్ట్ అని రైట్గా నాకు పాపప్ వస్తుంది, నాట్ ఎలిజిబిలిటీ ఓట్. ఇది అలర్ట్. అండ్ డాక్యుమెంట్ డాట్ రైట్ చెప్పాను మీకు, అలర్ట్ అండి. డాక్యుమెంట్ డాట్ రైట్ అంటే మీరు డాక్యుమెంట్ డాట్ రైట్ అని పెట్టి ఏం రాసినా కూడా అది వెబ్ పేజ్ మీద వచ్చేస్తుంది. అలర్ట్ అంటే మీరు ఏం పెట్టి రాసినా కూడా ఆ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు అలర్ట్ అనేది అవుతుంది, అంటే పాపప్ లాగా వస్తుంది. ఇంకా లాస్ట్ది కన్సోల్ డాట్ లాగ్. ఇది అందరికీ తెలిసిందే. ఇన్స్పెక్ట్ నొక్కినప్పుడు కన్సోల్ ఉంటుంది. కన్సోల్ డాట్ లాగ్ అంటే మన జావా స్క్రిప్ట్ కోడ్ రాయడానికి పనికి వస్తుంది, అది కన్సోల్లో. సో దిస్ కో కన్సోల్ లాగ్. సో మనకి జావా స్క్రిప్ట్లో 3 టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి: డాక్యుమెంట్ డాట్ రైట్, అలర్ట్, కన్సోల్ డాట్ లాగ్. అంతే. సో ఇంకా అర్థమైంది అనుకుంటున్నాను. మరి తర్వాత ఖచ్చితంగా కలుద్దాం. బాయ్.